కరేడు రైతులు వైఎస్సార్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం తుమాటి మాధవరావు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ప్రెస్ మీట్. కరేడు రైతులంతా జగన్ గారిని కలిసి అన్నీ వివరించారు. గతంలో మా ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టుకు సంబంధించి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా భూసేకరణ చేసి నిర్వాసితులకు న్యాయం చేశాం. అలాగే పోర్టుకు ఆనుకుని ఉన్న ఇండోసోల్ కంపెనీకి అనుబంధ కంపెనీ ఏర్పాటుకు చేవూరులో 3000 ఎకరాలు అనుబంధ కంపెనీకి ఇచ్చే విధంగా రైతులను ఒప్పించి 417 కోట్ల రూపాయలు వారికి ఇండోసోల్ కంపెనీ నుంచి రైతులకు ఇప్పించాం. కాని కూటమి ప్రభుత్వం వారికి భూములు కేటాయించకుండా తాస్కారం చేసింది. పైగా ఆ భూముల్లో ఇప్పుడు బీపీసీఎల్ కంపెనీను తీసుకువచ్చారు. ఇప్పుడు అక్కడి రైతులు వ్యతిరేకిస్తున్నారు. వాళ్లు ఇండోసోల్ కంపెనీకి ఇస్తామంటున్నారు, కానీ బీపీసీఎల్ను వ్యతిరేకిస్తున్నారు. మరి ఇప్పుడు ఇండోసోల్ కంపెనీను అక్కడి నుంచి కరేడు గ్రామానికి తరలిస్తున్నారు. కరేడు భూములు సారవంతమైనవి, సముద్రంపై ఆధారపడి మత్స్యకారులు నివసిస్తున్నారు. వేలాది కుటుంబాల జీవనాధారం తీసేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. కరేడు పంచాయతీలో అందరూ ఏకగ్రీవ తీర్మానం చేసి భూముల కేటాయింపును వ్యతిరేకిస్తున్నారు. ఇండోసోల్ కంపెనీను అక్కడి నుంచి తరిమేయాలనే కుట్ర జరుగుతోంది. పరిశ్రమలను రాష్ట్రానికి రానియకుండా భూములన్నీ సేకరించి కుట్రలు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై ప్రజలకు అనుమానంగా ఉందన్నారు. తాజాగా జూలై 13న ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ఇచ్చి దాని ప్రకారం 20,000 ఎకరాలు ఈ రెండేళ్లలో ఏపీఐసీ ద్వారా కానీ మ్యారిటైమ్ బోర్డు ద్వారా కానీ సేకరించాలని జీవో ఇచ్చారని గుర్తు చేశారు. దానికిగాను 5 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో టీంలు ఏర్పాటు చేస్తున్నారంటే సింగరాయకొండ నుంచి కావలి వరకు జాతీయ రహదారి పక్కన 30 కిలోమీటర్లు పొడవునా సముద్రతీరంలో ఉన్న భూములన్నిటిని కబలించే ప్రయత్నం చేస్తున్నారని మాకు అనుమానంగా ఉంది. ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. ఈ కుట్రను వైఎస్సార్సీపీ త్వరలో బయటపెడుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న భూములన్నిటినీ రాబందుల్లా కబలించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఇండోసోల్ కంపెనీకి గతంలో కేటాయించిన భూములు వారికి ఇవ్వండి, అభ్యంతరం లేదు. ఈ జీవోలన్నీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదంటే రాబోయే రోజుల్లో రైతుల తరపున వైఎస్ జగన్ గారు కూడా కలసి పోరాడుతారు, వారి తరఫున నిలబడతారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి రావడం జరిగింది. ఇక్కడ సమస్యని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన వచ్చే విధంగా రైతులు కానీ మేము కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో రామాయపట్నం పోర్టు తీసుకొచ్చాం. రామాయపట్నం పోర్టు తీసుకొచ్చే టైంలో కూడా ఎటువంటి చిన్న అలిగేషన్ కూడా లేకుండా భూమి సేకరణ కానీ నిర్వాసితులకి న్యాయం చేయడానికి కానీ వాళ్ళకి పునరావాసం కల్పించడం కానీ ఇవన్నీ కూడా చేసి దాదాపు సంవత్సరంలోనే పోర్టుని సగానికి పైన నిర్మాణం చేయడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జరిగింది. అదే రోజు మళ్ళీ ఇక్కడ పోర్టుకు అనుబంధంగా పరిశ్రమ వస్తే బాగుంటుందని చెప్పని పెద్ద కంపెనీ అయినటువంటి ఇండోసోల్ కంపెనీ ముందుకు వస్తే అక్కడ పోర్టు ఆనుకుని ఉండే చేవూరు అనే పంచాయతీలో 3,000 ఎకరాలు అక్విజిషన్ చేసి రైతులందరితో కూడా ముందే మాట్లాడి రైతులను ఒప్పించి వాళ్ళకి పొలాలకు కావాల్సిన ధరలకు కూడా ఒప్పించి దాదాపు ఇండోసోల్ కంపెనీ నుంచి 417 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని ఆ డబ్బుని వాళ్ళ రైతుల ఖాతాల్లో వేసి 1,500 ఎకరాలకు కూడా డబ్బులు చెల్లించడం జరిగింది. ఆ 1,500 ఎకరాలు కూడా కనీసం ఈ సంవత్సరాల కాలం నుంచి ఈ ప్రభుత్వం ఇండోసోల్ కంపెనీకి కేటాయించకుండా వాళ్ళకి 114 ఎకరాలు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చి దాంట్లో కూడా వాళ్ళకి కేవలం 49 ఎకరాలు మాత్రమే వాళ్ళకి ఈరోజు ఇండస్ట్రీ నిర్మాణం చేసుకోవడానికి ఇచ్చి మిగిలింది కూడా 65 ఎకరాలు కూడా ఈరోజు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది, డబ్బులు చెల్లించిన తర్వాత కూడా. కానీ ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంతో పెద్ద దిత్తున కుట్రకి తెర తీసి ఈరోజు చేవూరు గ్రామంలో ప్రజలు మేము ఇండోసోల్కి అయితేనే భూములు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నాం, కానీ బీపీసీఎల్ పరిశ్రమ మా ఊరికి వస్తే మేము ఒప్పుకోం, మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాళ్ళు నిరసనలకి మొదలుపెట్టే కార్యక్రమం స్టార్ట్ అవుతా ఉందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పక్కనే రావూరు పంచాయతీలో కూడా 2,000 ఎకరాలకి మళ్ళీ గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇండోసోల్కి భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నారు, కానీ బీపీసీఎల్కి భూములు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రాని పరిస్థితి. ఈరోజు ఇండోసోల్ కంపెనీ డబ్బులు తీసుకెళ్లి మీరు రైతులకు ఇచ్చి ఆ భూమిని మీ చేతుల్లో పెట్టుకోవడం ఎందుకని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదే కాకుండా ఆ 2 పంచాయతీలో ఇండోసోల్కి అంగీకారం తెలిపి భూసేకరణ నోటీసులు ఇచ్చి కొంత దూరం జరిగిన తర్వాత ఈరోజు ఆ పంచాయతీలో మోసం చేసి ఆ ప్రజలను మోసం చేసి ఈరోజు మీరు కరేడుకు రావడంలో ఉన్న ఉద్దేశం ఏంటనే మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే చేవూరులో మీరు ఎక్వైర్ చేశారో అక్కడి నుంచి దగ్గర 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ కరేడు పంచాయతీ అనేది. ఇంత దూరానికి ఇండోసోల్ పంపించడంలో మీ ఉద్దేశం ఏంటనేది కూడా ఇక్కడ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.
పైగా ఈ కరేడు పంచాయతీ అనేది ఒక రాష్ట్రంలోనే ఒక విభిన్నమైన గ్రామం ఇది. ఈ గ్రామంలో ప్రతిదీ ఈ 26 జిల్లాల్లో ఏ అయితే పంటలు పండుతాయో అన్ని పంటలు ఆ ఒక్క పంచాయతీలోనే పండే పరిస్థితి ఈరోజు ఆ గ్రామంలో ఉంది. అసలు 365 రోజులు ఉపాధి ఉంది అంటే అది రాష్ట్రంలో ఒక కరేడు పంచాయతీలో మాత్రమే 365 రోజులు పని దొరికే పరిస్థితి ఉంది. ఎక్కడైనా మన కంపెనీలో చూస్తాం 2 షిఫ్ట్లు అని చెప్పని, అక్కడ మత్స్యకారులను అడిగితే మేము ఉదయాన్నే సముద్రంలోకి వెళ్ళొస్తాం, మధ్యాహ్నం వ్యవసాయం చేసుకుంటామని, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి పనులు చేసుకొని జీవనాధారం సాగించుకొని అనేది ఆ ఒక్క పంచాయతీలోనే మేము చూస్తా ఉన్నాం. అక్కడ దాదాపు 5,000 కుటుంబాలు నివసిస్తూ ఉంటే 5,000 కుటుంబాల్లో దగ్గర ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీయే 2,350 కుటుంబాలు ఫిషర్మెన్లు సముద్రం మీద ఆధారపడి ఉంటే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా వాళ్ళందరికీ ఉండేది 20 సెంట్లు 30 సెంట్లు 50 సెంట్లు ఎకరాల లోపు రైతులు వీళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళ జీవనాధారాన్ని అటు సముద్రంలో వేటకెళ్లే పరిస్థితి లేదు, ఇటు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనకు వచ్చారు. అదే కాకుండా ఎస్టీలు కూడా ఒక పంచాయతీలో దాదాపు 1,500 కుటుంబాలు ఎస్టీ యానాదులు ఒకే పంచాయతీలో ఉన్నది అనేది ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడ ఉండదు. ఎందుకంటే అంతమంది ఆ గ్రామం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఆ ఎస్టీల్లో కూడా దాదాపు 10% మందికి కూడా భూములు లేవు. ఈ ఉన్న భూముల మీదే ఆధారపడి వాళ్ళందరూ కూడా జీవనం సాగించాలని పరిస్థితుల్లో ఈరోజు ఎస్టీలు మొత్తాన్ని 75 ఏళ్ళు పట్టింది వాళ్ళు చిన్నగా సొంత ఇల్లు కట్టుకునేదానికి వాళ్ళందరినీ ఇవాళ గ్రామాలను తరలించే పరిస్థితి వచ్చింది. అది కూడా దుర్మార్గం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దాదాపు 5,000 కుటుంబాల్లో భూమి ఉండేది, ఈ చిన్న భూమి ఉండేది కూడా 2,000 కుటుంబాలకే 30 సెంట్లు 50 సెంట్లు ఎకరా లోపు ఉండేవాళ్ళు. కానీ 3,000 కుటుంబాలకి అసలు ఆ గ్రామంలో భూమే లేని పరిస్థితి అయితే వాళ్ళందరూ కూలి పనులు చేసుకోనో మామిడి తోటల్లోనో సపోటా తోటల్లోనో వేరుశెనగ పొలాల్లోనో వరి పొలాల్లోనో 365 రోజులు మాకు పని కల్పిస్తా ఉంది ఆ గ్రామం. పైగా కుల మత వర్గ భేదాలు లేకుండా మమ్మల్ని ఆదుకుంటారు ఏ కష్టం వచ్చినా అని చెప్పి ఆ గ్రామంలో వాళ్ళందరూ చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యం వేసిన పరిస్థితి ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి కరేడు పంచాయతీ మీద దాదాపు 18,000 జనాభా ఉండడమే కాకుండా 10th క్లాస్ లోపు చదువుకునే పిల్లలే 2,000 మంది అక్కడ గురుకుల పాఠశాల కానీ ఎలిమెంటరీ స్కూల్ కానీ హై స్కూల్లో కానీ 2,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇంటర్మీడియట్ దాటి ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదివే పిల్లలు ఇంకో 2,000 మంది ఉన్నారు. అక్కడ 4,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ఇక్కడ ఎస్టీకి వచ్చేటప్పటికి 2,000 దాదాపు 1,500 కుటుంబాలు అంటే దాదాపు 6 నుంచి 7,000 మంది ఎస్టీలు వాళ్ళ జీవన భృతి వాళ్ళ జీవనం ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే కరేడులో గ్రామ సభలో గ్రామం మొత్తం 18 ఆమ్లెట్ విలేజ్లు కలిపి ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి వాళ్ళ ఆలోచన తెలియజేయడం జరిగింది. గ్రామ సభలో ఏదైతే రైతులు పూర్తిగా వ్యతిరేకించారో ఏకగ్రీవ తీర్మానంతో దాన్ని మీరు మంచి మనసుతోటి ఆమోదించి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాన్ని ఉపసంహరించుకుంటేనే అక్కడ వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి ఉంది. కానీ లేకపోతే ఈరోజు ప్రభుత్వానికి ఎదురయ్యే సమస్యలు మీరు తట్టుకోలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇదే కాకుండా ఇది ఏదైతే ఈ భూసేకరణ ఉందో ఇండోసోల్ కంపెనీ చేవూరు రావూరులో పెట్టడానికి సిద్ధంగా ఉంది, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మన్నేటికోట నుంచి 33 కిలోమీటర్లు వాళ్ళు ఎలక్ట్రికల్ కేబుల్ కూడా లైన్ తెచ్చుకొని వాళ్ళ సొంత డబ్బులతో 33 కోట్లు పెట్టి కేబుల్ అక్కడ ఏర్పాటు చేసుకుంటే ఈరోజు వాళ్ళని అక్కడిని తరిమేయాలనేది కుట్ర మీ ఉంది. ఈరోజు పరిశ్రమల్ని ఈ రాష్ట్రాన్ని రానియకుండా ఈ భూములన్నీ మీరు సేకరించుకొని మీరు ఏదో కుట్ర తెరదీస్తున్నారని చెప్పి అందరూ ప్రజలకు అనుమానంగా ఉంది. ఇంకొకటి నిన్న 13వ తారీఖు ఈ జూలై 13వ తారీఖు మీరు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లు ఏమిస్తున్నారు 20,000 ఎకరాలు ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏపీఐసి ద్వారా కానీ మ్యారిటైమ్ బోర్డు ద్వారా కానీ మీరు సేకరించాలని ఒక జీవో ఇచ్చారు. ఆ సేకరణ కోసం 5 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టీముల్ని మీరు ఏర్పాటు చేయాలని జీవో ఇచ్చారు 13వ తారీఖు. అంటే మీ ఉద్దేశం ఏంటని చెప్పి మేము సందర్భపడుతూ ఉన్నాం. సింగరాయకొండ మొదలు పెడితే దాదాపు కావల బార్డర్ వరకు హైవేకి 30 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం 30 కిలోమీటర్ల పొడవున మీరు భూమి మొత్తం కబళించడానికి ఈరోజు ఈ జీవో ఇచ్చారు. అంటే దీని వెనక ఎంత పెద్ద కుట్ర దాగుందనేది మాకు అందరూ ప్రజలకు డౌట్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు డౌట్ ఉంది. మేము ప్రజల్ని ఇష్టపెట్టి వాళ్ళని చిరునవ్వుతోటే మేము వాళ్ళందరితో ఆమోదం తెలియజేసి మేము అప్లికేషన్కి వెళ్ళాం. కానీ ఇలా భయపెట్టి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసి భయాందోళనకు గురి చేసి జీవో నోటీసులు ఇచ్చి ఇది అప్లికేషన్ పోవడం అనేది కాదు దుర్మార్గం. దీనిలో ఏం కుట్ర ఉందనేది రాబోయే 2-3 రోజుల్లో మేము పూర్తిగా బయట పెడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు కూడా తెలియజేస్తాం ఆ కుట్ర ఏందనేది. మీరు ఏ రోజు చేవూరు రావూరు 5,000 ఎకరాల నోటిఫికేషన్ ఇచ్చారో ఈ రోజు కరేడుకి ఇచ్చిన నోటిఫికేషన్ 8,000 ఎకరాలు అయితే
ఈ 13,000 ఎకరాలు పోతే మిగతా 7,000 ఎకరాలు ఎక్కడ తీసుకోవడానికి జీవో ఇచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నాయి చంద్రబాబు ప్రభుత్వాన్ని. ఆ 7,000 ఎకరాలు మీరు మళ్ళీ చాకిచెర్ల పట్టపాల మీద పడ్డానికే ఈ జీవో ఇచ్చారు. దీంట్లో ఊర్ల పేర్లు రాయకుండా 20,000 ఎకరాలు భూసేకరణ అని చెప్పి నిన్నగాక మొన్న ఇచ్చారంటే దాదాపు ఉలవపాడు మండలం నుండి హైవే పక్కన సముద్రం వరకు ఉండే గ్రామాలన్నీ కబళించడానికి మీరు రాబందులాగా ఈరోజు కనుగొని నియోజకవర్గం పడుతున్నారు. మేమందరం హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి మేము పోటు తీసుకొచ్చింది మా గ్రామాల అభివృద్ధి చెందడానికి, మా ఉద్యోగ ఉపాధి రావడానికి, కానీ మీ భూదాహాన్ని బలైపోవడానికి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఈ నోటిఫికేషన్ అన్ని ఉపసంహరించుకొని ఇండస్ట్రీకి అదే చేవూరు ప్రజలు ఈ రోజు కూడా సంసిద్ధంగా ఉన్నారు. బీపీసీఎల్కి ఇవ్వడానికి ఆ గ్రామ రైతులు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి భూమి ఇచ్చిన రైతులతో మీరు మాట్లాడుకొని చేయండి. భూమి ఇవ్వమనే రైతులతో కూడా మాట్లాడుకొని ఈ జీవో వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల తరఫున అక్కడికి వచ్చి పోరాటం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నో వేదికలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, బీసీ కమిషన్లు ఉన్నాయి, ఎస్సీ కమిషన్లు ఉన్నాయి. అవసరమైతే రాష్ట్ర వద్ద కూడా పార్లమెంట్ దాకా తీసుకెళ్లి గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ భూసేకరణను మాత్రం రైతుల పక్షాన మేము ఉండి ఈ 3-4 సంవత్సరాలు కానీ సేకరణ జరగకుండా కానీ ఆపగలిగితే వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుద్ది. మేము ఆపుతాం, మా అందరూ రైతులందరి తరఫున మేము అండగా నిలబడతాం అని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.